సరస్వతి. ఈ మూవీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీ ట్రైలర్ కూడా చూడలేదు. మూవీని డైరెక్ట్గా చూడడం జరిగింది. ఈ మూవీ అయితే బాగుంది గైస్, నాకు నచ్చింది. మూవీలో మంచి మెసేజ్ ఒకటి ఇచ్చారు, అది ముందు ముందు చెప్తాను. అండ్ మూవీ థ్రిల్లింగ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది కానీ సెకండ్ హాఫ్ కొంచెం ఇంప్రెస్ చేసింది. ముందు స్టోరీ తెలుసుకుందాం. స్టోరీ కంటే ముందు ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ స్టోరీ విషయానికి వస్తే, సరస్వతి అంటే వాళ్ళ కూతురు, లక్ష్మి ఏమో వాళ్ళమ్మ. అయితే వాళ్ళిద్దరూ సరస్వతిని స్కూల్ దగ్గర దింపడానికి లక్ష్మి వాళ్ళ అమ్మ వెళ్తాది, తీసుకుని వెళ్తాది. మార్నింగ్ దింపింది, తర్వాత ఈవినింగ్ వెళ్ళి తీసుకురావడానికి వెళ్తే ఇలాగ తప్పిపోద్ది. తర్వాత ఏమైంది అనేది మూవీలో చూడండి. మూవీలో ఫస్ట్ హాఫ్ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది, ఏంటిది స్టోరీ ఎలా వెళ్తుంది ఏంటి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కానీ సెకండ్ హాఫ్కి క్లారిటీ వస్తుంది. ట్విస్ట్కి ప్రతిదానికి ఆన్సర్ దొరుకుతుంది. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఇంకా మైండ్ బ్లోయింగ్. అంటే కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఫైనల్ ట్విస్ట్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయం. ఈ మూవీలో మంచి మెసేజ్ కూడా ఉంది. చట్టం వల్ల అవ్వకపోతే నేనే చేస్తాను అనేది కొంచెం ఆ సీన్స్ చాలా ఇంప్రెస్ చేసాయి. మూవీలో క్యాస్ట్ని కూడా మంచిగానే తీసుకున్నారు. హై రేటింగ్ ఉన్న క్యాస్ట్నే తీసుకున్నారు. ప్రియమణి అండ్ ప్రకాష్ రాజ్, రావు రమేష్, సప్తగిరి వీళ్ళని మెయిన్ క్యారెక్టర్గా యూజ్ చేశారు. వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ మాత్రం బాగా చేశారు. మీరు ఈ మూవీని చూసినప్పుడు ట్రైలర్ మాత్రం చూడకండి. చూస్తే కొన్ని విషయాలు మీకు అర్థమైపోయి మూవీ మీద ఇంట్రెస్ట్ పోతుంది. నేనైతే మాత్రం ట్రైలర్ ఏం చూడలేదు, నార్మల్గానే చూసా. కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఫీల్ అయ్యా. కానీ అంతకుమించి ఎక్కువైంది. ఫుల్గా ఎంగేజ్మెంట్ చేసింది. కొన్ని సీన్స్ స్లోగానే ఉంటాయి కానీ అంతగా బోర్ ఏమనిపించదు. స్టోరీ ప్రకారమే వెళ్తుంది. ఒక లైన్ తీసుకున్నప్పుడు ఆ లైన్లో మళ్ళీ మార్చేస్తున్నారేంటి అనే ఫీలింగ్ కలుగుతుంది. మళ్ళీ తర్వాత అదంతా ఒక కనెక్టింగ్ అని మూవీ అంతా చూసాక అర్థమైంది. అండ్ ఫైనల్గా ఈ మూవీ అయితే నాకు నచ్చింది గైస్. మీరు ఈ మూవీని చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని మాత్రం ఫాలో అవుతూ ఉండండి. ప్రతిరోజు ఏదో ఒక రివ్యూతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ.